ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పెహల్గావ్ ఉగ్రవాది దాడి తరువాత జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఉగ్రదాడి ఘటన తరువాత పాకిస్తాన్ పట్ల భారత్ ఎలా వ్యవహరించాలనే దానిపైన అధికారులతో చర్చించారని తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగింది. బీఎస్ఎఫ్, ఎస్ఎస్జీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్జీ, అసోం రైఫిల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మదర్ అందిస్తారు. మదర్, షా నేతృత్వంలో హై లెవెల్ మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించారు? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో హై లెవెల్ కమిటీ జరిగింది. దాంట్లో సుమారు 40 నిమిషాల పాటు చర్చ జరిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర హోంశాఖ మంత్రికి బ్రీఫింగ్ అనేది కూడా చేశారు. రేపు పలు కీలక సమావేశాలు ఉన్నాయి. రేపు కేంద్ర కేబినెట్ భేటీతో పాటు రేపు ఇటు భద్రతాపరమైనటువంటి కేబినెట్ సబ్ కమిటీ భేటీ కూడా ఉంది, సిసిఎఫ్ భేటీ కూడా ఉంది. దాంట్లో వీరు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా ఆ సమావేశంలో వివరించడంతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ హై లెవెల్ కమిటీని కేంద్ర హోంశాఖ నిర్వహించింది. కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ ఈ భేటీలో పాల్గొన్నారు. వారితో పాటు ఇటు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో పాటు ఎన్ఎస్జీ డీజీ, సిఆర్పిఎఫ్ డీజీ, అస్సాం రైఫిల్స్ డీజీ, సెంట్రల్ రిజర్వ్డ్ ఫోర్స్ డీజీ, సిఐఎస్ఎఫ్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. మొత్తంగా 22వ తారీఖున పెహల్గాంలో ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వేట, కూంబింగ్ ఆపరేషన్స్ కావచ్చు, సెర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, అవన్నీ ఓవైపు కొనసాగుతూనే సెక్యూరిటీ బార్డర్స్ వెంబడి మోహరించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫోర్సెస్ కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, ఇక పాకిస్తాన్కు సంబంధించినటువంటి బార్డర్ వెంబడి ఉన్నటువంటి అన్ని మార్గాలకు సంబంధించి ఇటు ఓవైపు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డ్రిల్స్, వీటన్నిటికి సంబంధించిన సన్నద్ధత, వీటన్నింటిపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రేపు జరగబోయేటువంటి కేబినెట్ భేటీలో వీటన్నిటిని కూడా మిగతా కేబినెట్ మినిస్టర్స్కి అలాగే ప్రధాని కూడా భేటీలో ఉంటారు. కాబట్టి వారి దృష్టికి ఈ సమావేశంలో జరిగినటువంటి వారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ కూడా రేపు జరగబోయేటువంటి కేబినెట్ భేటీలో కూడా వివరిస్తారు. వాటిపైన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటారు. ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి వేళ భారత సైన్యం నుంచి, ఎందుకంటే త్రివిధ దళాలు కావచ్చు, మిగతా ఫోర్సెస్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి సన్నద్ధతకు సంబంధించినటువంటి పూర్తి వివరాలపైనే ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరిగి ఉంటుంది. వీటికి సంబంధించి ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేటకు సంబంధించి, అలాగే బార్డర్కు సంబంధించినటువంటి పాకిస్తాన్కు సంబంధించిన కవ్వింపు చర్యలు కావచ్చు, అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి హెచ్చరికలన్నింటిని దృష్టిలో పెట్టుకొని వాటిని ఏ విధంగా కౌంటర్ అటాక్ చేయాలి, కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలనే దానిపైన ఒక సమాలోచనలు కూడా ఈ భేటీలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మాధురి.